వెల్కమ్ టు కోడ్ ఫర్ యువర్ గ్రోత్ యూట్యూబ్ ఛానల్. సో మనము కోడింగ్ క్వశ్చన్స్ ప్లేలిస్ట్ స్టార్ట్ చేశాం కదా, అందులో సెకండ్ క్వశ్చన్. ఓకే, రైట్ ఏ జావా ప్రోగ్రామ్ టు టేక్ టూ ఇంటీజర్ వాల్యూస్ a, b ఫ్రమ్ యూజర్ అండ్ స్వాప్ ద వాల్యూస్ వితౌట్ యూజింగ్ థర్డ్ వేరియబుల్. మనం లాస్ట్ వీడియోలో స్వాప్ ద వాల్యూస్ అంటే ఏ యొక్క వేరియబుల్లో ఉన్న వాల్యూ బి అనే వేరియబుల్లోకి, బి అనే వేరియబుల్లో ఉన్న వాల్యూ ఏ అనే వేరియబుల్లోకి రీప్లేస్ చేయడానికి కోడ్ అనేది రాసాం. సో ఈ వీడియోలో అక్కడ మనం ఏం చేసాము, టెంపరరీ వేరియబుల్ అనేది యూజ్ చేసాం, అంటే థర్డ్ వేరియబుల్ అనేది యూజ్ చేసాం. దానికి ప్రోగ్రామ్ ఎలా రాసాం మనం, ఇంట్ టెంప్ ఈక్వల్ టు ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు టెంప్. అంతేనా? ఫస్ట్ ఏ అనే వేరియబుల్లో ఉన్న వాల్యూ టెంపరరీ వేరియబుల్లోకి స్టోర్ చేసుకున్నాం, తర్వాత బి అనే వేరియబుల్లో ఉన్న వాల్యూ ఏ అనే వేరియబుల్లోకి స్టోర్ అవుతుంది, టెంప్ అనే వేరియబుల్లో ఉన్న వాల్యూ బి అనే వేరియబుల్లోకి స్టోర్ అవుతుంది. అంటే ఏ ఈక్వల్ టు 3, బి ఈక్వల్ టు 5 అని ఇచ్చాడు అనుకోండి, నాకు ఏమవుతుంది, ఇంటూ టెంప్ ఈక్వల్ టు ఏ అంటే టెంప్ అనే వేరియబుల్లోకి ఏ అనే వేరియబుల్ ఉన్న డేటా, ఏ అనే వేరియబుల్ ఎంత ఉంది 3 అనేది వస్తుంది. నెక్స్ట్ స్టేట్మెంట్ ద్వారా ఏ ఈక్వల్ టు బి అంటే బి అనే వేరియబుల్ ఏదైతే డేటా ఉందో అది ఏ అనే వేరియబుల్లోకి వస్తుంది. అంటే బి అనే వేరియబుల్లో 5 ఉంది కాబట్టి 5 అనేది ఏ అనే వేరియబుల్లోకి వస్తుంది. నెక్స్ట్ బి ఈక్వల్ టు టెంప్ అంటే టెంప్ అనే వేరియబుల్లో ఉన్న డేటా బి అనే వేరియబుల్లోకి వస్తుంది. టెంప్ అనే వేరియబుల్ ఎంత ఉంది 3 ఉంది. 3 అనేది బి అనే వేరియబుల్లోకి స్టోర్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఏ అనే వేరియబుల్లో 5 ఉంది, బి అనే వేరియబుల్లో 3 ఉంది. ఈ విధంగా మనము స్వాపింగ్ ఆఫ్ టూ వాల్యూస్ బై యూజింగ్ ద థర్డ్ వేరియబుల్ అనేది రాసాం. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే వితౌట్ యూజింగ్ థర్డ్ వేరియబుల్ రాయాలి. ఓకే, అంటే వితౌట్ యూజింగ్ థర్డ్ వేరియబుల్ ఎలా రాయాలి అంటే ఫస్ట్ మనము అక్కడ అర్థమెటిక్ ఆపరేషన్ సమ్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసుకొని మనము రాయాలి. సో ఇప్పుడు నాకు ఏ వాల్యూ 3, బి వాల్యూ 5 కదా. సో నేను ఏం చేస్తాను అంటే ఏ అనే వేరియబుల్లో ఏ అండ్ బి యొక్క సమ్ని స్టోర్ చేస్తాను. ఓకే, ఏ అండ్ బి యొక్క సమ్ ఎంత 8, 3 + 5 8 కదా. ఇప్పుడు నేను ఈ సమ్ నుంచి ఏ అనే వేరియబుల్ యొక్క డేటాని సబ్స్ట్రాక్ట్ చేస్తాను. ఈ సమ్ నుంచి నేను 3 తీస్తే నాకు ఎంత వస్తుంది, 5 వస్తుంది. ఈ సమ్ నుంచి నేను 5 తీస్తే నాకు ఎంత వస్తుంది, 3 వస్తుంది. అంతేనా? సో ఈ సమ్ అంటే ఈ సమ్ నుంచి నేను 3 అనేది తీస్తే, ఈ సమ్ నుంచి నేను 3 అనేది సబ్స్ట్రాక్ట్ చేస్తే 5 వస్తుంది. ఈ సమ్ నుంచి నేను 5 అనేది సబ్స్ట్రాక్ట్ చేస్తే 3 వస్తుంది. అంతేనా? సో ఇప్పుడు నాకు ఈ 5 అనే వేరియబుల్ ఎందులోకి వెళ్ళాలి, స్వాప్ అయిపోయిన తర్వాత ఏ అనే వేరియబుల్లోకి స్టోర్ అవ్వాలి. ఈ 3 అనే డేటా నాకు స్వాప్ అయిపోయిన తర్వాత ఎందులోకి స్టోర్ అవ్వాలి, బిలోకి స్టోర్ అవ్వాలి. అంటే నేను సమ్ నుంచి ఏ అండ్ బి యొక్క సమ్ నుంచి నేను ఏని సబ్స్ట్రాక్ట్ చేస్తే వచ్చే వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ మళ్ళీ నేను ఏనే వేరియబుల్లోకి స్టోర్ చేసుకోవాలి. ఏ ప్లస్ బి యొక్క సమ్ నుంచి బిని సబ్స్ట్రాక్ట్ చేస్తే వచ్చే వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ అనేది నేను మళ్ళీ బిలోకి స్టోర్ చేసుకోవాలి. ఓకే, లెట్స్ మనము ఇంట్ సమ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని రాసాం. అంటే ఈ వాల్యూ అంతా 8 అంతేనా. సో సమ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అంటే 3 + 5 అంటే ఎంత అవుతుంది, సమ్ ఇప్పుడు 8 అవుతుంది. సో ఈ 5 అనే డేటా ఏదైతే ఉందో ఇది మనకి 3, 8 నుంచి 5 రిమూవ్ చేస్తే వచ్చే డేటా అంతా 3. ఈ 3 అనేది మళ్ళీ మనకి ఎందులోకి స్టోర్ అవ్వాలి, బిలోకి స్టోర్ అవ్వాలి. అప్పుడు మాత్రమే ఈ ఏలో ఉన్న వాల్యూ బిలోకి వచ్చినట్టు. అంతేనా? సో నేను ఇప్పుడు ఏం చేయాలి, సమ్ నుంచి బిని రిమూవ్ చేస్తే అది మళ్ళీ బిలోకి స్టోర్ చేయాలి. అంతేనా? ఇప్పుడు నాకు ఏమవుతుంది, సమ్ వాల్యూ అంతా 8. ఓకే, సమ్ వాల్యూ అంతా 8. 8 మైనస్ బి వాల్యూ అంతా 5 అంటే అంత 3. అంటే బి వాల్యూ ఎంత అవుతుంది, ఇప్పుడు 3 అయిపోతుంది. అంటే ఏ యొక్క వాల్యూ 3 ఇచ్చాడు కాబట్టి స్వాప్ అయిపోయిన తర్వాత బి యొక్క వాల్యూ 3 అయిపోయింది. ఇప్పుడు మనం ఏని స్వాప్ చేస్తే అయిపోతుంది. అంతేనా? సో ఏ ఈక్వల్ టు సమ్ మైనస్ ఇప్పుడు బి వాల్యూ ఎంత అయిందో మనకి 3 అయింది. సో ఇప్పుడు బి అనే వేరియబుల్ ఎంత ఉంది, మనకి 3 ఉంది. కాబట్టి ఏ ఈక్వల్ టు సమ్ మైనస్ బి అంటే ఈ సమ్ వాల్యూ ఎంత 8, బి వాల్యూ ఎంత అయింది, ఇప్పుడు మనకి ఈ స్టేట్మెంట్ ద్వారా అప్డేట్ అయిపోయి 3 అయింది. అంటే 8 మైనస్ 3 అంటే ఎంత అయింది, 5. అంటే ఇప్పుడు ఏ వాల్యూ ఎంత అయింది, 5 అయింది. సో ఇప్పుడు నేను ఇంట్ సమ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అంటే 3 + 5 8 అయింది. అంతేనా? సో బిఫోర్ స్వాపింగ్ సమ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అంటే 3 + 5 అంతా 8 అయింది. తర్వాత బి ఈక్వల్ టు సమ్ మైనస్ బి అంటే 8 మైనస్ బి యొక్క వాల్యూ అంతా 5. 8 మైనస్ 5 అంటే అంతా 3. సో బి యొక్క వాల్యూ ఏమైంది, 8 మైనస్ 5 అంటే 3కి అప్డేట్ అయింది. సో బి యొక్క వాల్యూ ఏమైంది, ఇప్పుడు 5 నుంచి 3కి అప్డేట్ అయిపోయింది ఈ స్టేట్మెంట్ ద్వారా. నెక్స్ట్ ఏ ఈక్వల్ టు సమ్ మైనస్ బి, సమ్ వాల్యూ అంత మనకి
8. 8 మైనస్ బి వాల్యూ ఎంత అప్డేట్ అయిపోయింది? 3కి అప్డేట్ అయిపోయింది. కాబట్టి సమ్ మైనస్ బి అంటే 8 మైనస్ 3 అంటే ఎంత మనకి 5. కాబట్టి ఏ వాల్యూ ఎంతకు అప్డేట్ అయిపోయింది? 5కి అప్డేట్ అయింది. సో ఇప్పుడు నాకు బిలో ఉన్న వాల్యూ ఏలోకి వచ్చేసింది, ఏలో ఉన్న వాల్యూ బిలోకి వచ్చేసింది. అంటే స్వాప్ అయిపోయింది కదా. కానీ ఇక్కడ మీరు చూస్తే నేను సమ్ అని ఇంకొక వేరియబుల్ యూజ్ చేశాను. ఓకే, నేను ఇక్కడ క్వశ్చన్లో ఏమని చెప్పాను? వితౌట్ యూజింగ్ థర్డ్ వేరియబుల్ అని చెప్పాను. కానీ నేను ఇక్కడ ఏం యూజ్ చేశాను? ఇంకో థర్డ్ వేరియబుల్ యూజ్ చేశాను. ఆ థర్డ్ వేరియబుల్ యూజ్ చేయకుండా మనము రాయొచ్చు. ఎలా అంటే ఈ సమ్ అనేది ఏదైతే ఉందో దాన్ని మనము రిమూవ్ చేసేసి జస్ట్ ఏ అని రాయండి, సరిపోతుంది. ఇప్పుడు చూడండి, ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఏ వాల్యూ ఎంత మనకి? 3. బి వాల్యూ ఎంత? 5. సో 3 ప్లస్ 5 అంటే నాకు ఏ వాల్యూ 3 ఇచ్చాడు, బి వాల్యూ 5 ఇచ్చాడు. ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అంటే 3 ప్లస్ 5 అంతా 8. కాబట్టి ఏ వాల్యూ అనేది 8కి అప్డేట్ అవుతుంది. ఈ స్టేట్మెంట్ ద్వారా ఏ వాల్యూ ఏమవుతుంది? 8కి అప్డేట్ అవుతుంది. నెక్స్ట్ బి ఈక్వల్ టు ఏ మైనస్ బి అంటే 8, ఏ వాల్యూ ఎంత? 8 మైనస్ బి వాల్యూ ఎంత? 5. 8 మైనస్ 5 అంటే ఎంత? 3. సో బి వాల్యూ ఏమవుతుంది? 3కి అప్డేట్ అవుతుంది. అంతేనా? నెక్స్ట్ ఏ ఈక్వల్ టు ఏ మైనస్ బి. ఏ వాల్యూ ఎంత? 8. బి వాల్యూ ఇప్పుడు ఎంత అయిపోయింది? 3 అయిపోయింది. 8 మైనస్ 3 అంటే ఎంత? 5. సో ఏ ఈక్వల్ టు 5. ఏ ఈక్వల్ టు 8 పోయి 5 అయింది. అంటే ఏ వాల్యూ 5 అయిపోయింది, బి వాల్యూ 3 అయిపోయింది. అంటే ఏలో ఉన్న వాల్యూ బిలోకి వచ్చింది, బిలో ఉన్న వాల్యూ ఏలోకి వచ్చింది. అంటే అక్కడ మనం సమ్ అనే వేరియబుల్ ని జస్ట్ మీ కాన్సెప్ట్ అర్థం అవ్వాలని చెప్పాను. కానీ మనం ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ ఏ అండ్ బి యొక్క సమ్ ని ఏదో ఒక వేరియబుల్, ఏ అనే వేరియబుల్ లో స్టోర్ చేసుకొని తరువాత ఆ సమ్ నుంచి నెక్స్ట్ వేరియబుల్ సబ్స్ట్రాక్ట్ చేస్తే మనకి ఫస్ట్ వేరియబుల్ డేటా వస్తుంది. అంతేనా? ఆ సమ్ నుంచి మనం సెకండ్ వేరియబుల్ సబ్స్ట్రాక్ట్ చేస్తే మనకి ఫస్ట్ వేరియబుల్ యొక్క డేటా వస్తుంది. అది మనము సెకండ్ వేరియబుల్ లో స్టోర్ చేసుకున్నాం. తర్వాత ఆ సమ్ నుంచి మనం సెకండ్ వేరియబుల్ అంటే సెకండ్ వేరియబుల్ అనేది ఫస్ట్ వేరియబుల్ యొక్క డేటాతో అప్డేట్ అయిపోయింది. ఆ సమ్ నుంచి ఫస్ట్ వేరియబుల్ యొక్క డేటాని సబ్స్ట్రాక్ట్ చేస్తే ఏమొచ్చింది? సెకండ్ వేరియబుల్ డేటా వస్తుంది. అది మనం ఫస్ట్ వేరియబుల్ లో స్టోర్ చేసుకున్నాం. కాబట్టి ఈ 3 స్టేట్మెంట్స్ అంటే ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ బి, బి ఈక్వల్ టు ఏ మైనస్ బి, ఏ ఈక్వల్ టు ఏ మైనస్ బి, ఈ 3 స్టేట్మెంట్స్ యూజ్ చేస్తే మనకి స్వాపింగ్ అనేది జరిగిపోద్ది వితౌట్ యూజింగ్ థర్డ్ వేరియబుల్. ఓకే, దీనికి మనం కోడ్ ల్యాప్టాప్ లో రాద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ గైస్. హాయ్ గైస్, మనం స్వాపింగ్ 2 వేరియబుల్స్ వితౌట్ యూజింగ్ థర్డ్ వేరియబుల్కి లాజిక్ గురించి మనం బోర్డు మీద చెప్పుకున్నాం. సో దాన్ని మనం ఇక్కడ టైప్ చేసాం. దీన్ని ఒకసారి మనం ఎగ్జిక్యూట్ చేసి రన్ చేద్దాం. సో యూజర్ దగ్గర నుంచి 2 వాల్యూస్ తీసుకున్నాను, ఏ అనే వాల్యూ, బి అనే వాల్యూ. స్కానర్ క్లాస్ యూజ్ చేసి నెక్స్ట్ ఈ 3 స్టేట్మెంట్స్ ఏంటంటే ఏలో ఉన్న వాల్యూ బిలోకి, బిలో ఉన్న వాల్యూ ఏలోకి కాపీ చేయడానికి మనము ఈ 3 స్టేట్మెంట్స్ యూజ్ చేయాలి వితౌట్ యూజింగ్ థర్డ్ వేరియబుల్. అంటే ఏ అండ్ బి అనే 2 వేరియబుల్స్ మాత్రమే యూజ్ చేసాం, థర్డ్ వేరియబుల్ అనేది యూజ్ చేయలేదు. ఓకే, నెక్స్ట్ ఏం చేసామంటే వాటిని ప్రింట్ చేసాం. ఓకే, సో ఇప్పుడు మనం రన్ చేద్దాం. ఓకే, సేవ్ చేశాను. నెక్స్ట్ జావా సి స్పేస్ స్వాపింగ్ డెమో డాట్ జావా కంపైల్ చేశాను. నెక్స్ట్ జావా స్పేస్ స్వాపింగ్ డెమో రన్ చేశాను. ఎంటర్ ఏ వాల్యూ అని అడిగింది. యూజర్ లెట్స్ 34 అని ఇచ్చాడు. ఎంటర్ బి వాల్యూ, యూజర్ లెట్స్ 98 అని ఇచ్చాడు అనుకో. ఆఫ్టర్ స్వాపింగ్ నాకు అవుట్పుట్ ఏమొచ్చింది? ఆఫ్టర్ స్వాపింగ్ ద వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ 98, ద వాల్యూ ఆఫ్ బి ఈజ్ 34. అంటే యూజర్ 34 అనేది ఏ అనే వేరియబుల్లోకి ఇచ్చాడు కాబట్టి అది మనకి బి అనే వేరియబుల్లోకి వచ్చింది. నెక్స్ట్ బి అనే వేరియబుల్లో ఇచ్చిన డేటా అనేది మనకి 98 అనేది ఏదైతే ఉందో అది మనకి ఏ అనే వేరియబుల్లోకి వచ్చింది. సో ఈ విధంగా మనము స్వాపింగ్ వితౌట్ యూజింగ్ థర్డ్ వేరియబుల్కి లాజిక్ గురించి తెలుసుకున్నాం. ఓకే, మీరు ఏం చేస్తారంటే ప్రాక్టీస్ చేయండి. ఓకే గైస్, మీకు మన వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ ప్లేలిస్ట్ మనం టోటల్గా ఈ ప్లేలిస్ట్లో ఒక 50 to 60 ప్రోగ్రామింగ్ క్వశ్చన్స్ అనేవి చెప్పుకుంటాము. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్గా చెప్తాను నేను. సో మీరు ఓన్లీ ఈ క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేస్తే మోస్ట్లీ మీ క్యాంపస్ ప్లేస్మెంట్స్కి అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ గైస్.